ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో 21వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా 23 వినతులు స్వీకరించగా అందులో 5 సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే వేదికగా ఎంపీ సానా సతీష్ బాబు ప్రజా దర్బార్పై జిల్లా వ్యాప్తంగా నమ్మకం పెరిగిందన్నారు. అందుకే దూర ప్రాంతాల ప్రజలు కూడా తరలివచ్చి వినతులు ఇస్తున్నారని ఆయన అన్నారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన వినతులను శ్రద్ధగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. నేపాల్లో చిక్కున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటకులను సురక్షితంగా వెనక్కి రప్పించడంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఢిల్లీలోని ఆంధ్ర నుండి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సమన్వయం చేసి విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి ప్రాంతాలకు చెందిన వారిని స్వదేశానికి చేర్చారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ బాధితులు మంత్రి నారా లోకేష్, ఎంపీ సానా సతీష్ బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, నులుగుర్తి వెంకటేశ్వరరావు, పిఏ గౌరీశంకర్, టీఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, బళ్ళ శ్రీనివాస్, జున్నూరు వాబ్జీ, సిరియాల కొండబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సానా సతీష్ గారు ఫౌండేషన్ ద్వారా కానీ సానా సతీష్ గారు పెట్టిన తర్వాత వారు ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే కొంతమందికి ఈ మధ్యన 35 మంది ట్రైనింగ్ ఇస్తే అందులో 10-12 మందికి ఉద్యోగాలు రావడం. అంతేకాదు ఈ పరిష్కారం చేస్తున్న పిటిషన్లు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపి దీని మీద పరిష్కారం అవుతుందా లేదా, దీనికి ఏ రకంగా పరిష్కారం అవుతుంది, అయిపోయే మార్గాలు ఏంటి, అలాగే ఫైనాన్షియల్గా కొంతమంది మెడికల్ ఎయిడ్ కానీ ఇలా రావడం జరుగుతుంది. అంతేకాదు ఎక్కువగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది ఇళ్ల స్థలాలు, ఇళ్ళు లేవని చెప్పి చాలామంది రావడం. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చారు తప్ప ఇళ్ల స్థలం కనీసం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇవాళ చూస్తుంటే అక్కడ ఇళ్ల స్థలం లేదు, స్థలమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన ప్రభుత్వం కూడా త్వరలో సైట్ ఓపెన్ అవుతుంది, ఇళ్ల స్థలాలు పెట్టడానికి కూడా దానికి పరిష్కారం అవుతుంది. మరి అంతేకాదు పెన్షన్స్ ఉన్నాయి. పెన్షన్స్ అనేది సుమారు వచ్చిన అప్లికేషన్లో 10-15 అప్లికేషన్లు పెన్షన్స్ గురించి ఉన్నాయి. ఈ పెన్షన్లో చాలామంది రేషన్ కార్డులో వాళ్ళ వయసులు తక్కువ వేయడం, అలాగే ఈ పెన్షన్స్లో వాళ్ళకి ఆస్తులు లేకపోయినా కూడా ఈ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇల్లు లేకపోతే ఇల్లు ఉందని చెప్పి రాస్తున్నారు. అటువంటి రకంగా చాలామంది పెన్షన్స్ గత ప్రభుత్వంలో తీసివేయడం జరిగింది. ఆ అందరికీ కూడా మన ప్రభుత్వంలో త్వరలో ఇవ్వడానికి సైట్ కూడా ఓపెన్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలు సంబంధించిన ప్రభుత్వం. ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడంలో సానా సతీష్ గారు ఆఫీస్ ముందుంటుందని, అలాగే సానా సతీష్ గారు దీనికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తారు. నేపాల్ బాధితులు ముఖ్యంగా మొన్న జరిగిన అంటే అనంతపురంలో ఈ నెల 10వ తారీఖున ఎన్డీఏ కూటమి జరిగిన అద్భుతమైన సభ జరిగింది. సూపర్ హిట్ అనే సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఆ సభలో ఉండగా భావితరాల నాయకుడు లోకేష్ గారి ఆదేశాల మేరకు వెంటనే ఆ సభకు దూరమయ్యి నేపాల్లో చిక్కుకున్న మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ కోసం, వారి యొక్క సౌకర్యార్థం కోసం వెంటనే కూడా ఢిల్లీలో సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యోగక్షేమాలు తెలుసుకొని అనువనున్న ప్రతి క్షణం కూడా వారి యొక్క వివరాలు సేకరించి స్వదేశానికి తీసుకురావడం లోకేష్ గారు మరియు అక్కడ సీఎం పేషీలో ఉండి అక్కడ ఢిల్లీతో సతీష్ గారి ద్వారా అంతా కోఆర్డినేట్ చేసుకుని వారందరినీ మన దేశానికి తీసుకురావడం జరిగింది. వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అనేక మంది నాయకులు కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టారు. లోకేష్ గారి యొక్క ఆలోచన ఎటువంటిదైనా సరే, ఎక్కడున్నా సరే తెలుగువాడు వెంటనే సౌకర్యార్థం ఆయన తీసుకున్న చర్యల పట్ల యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా యావత్ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. సానా సతీష్ బాబు గారికి అందరూ కూడా ఈవేళ ప్రజలు తెలియజేస్తున్నారు. ఆయన యొక్క ప్రతి క్షణం కూడా ఆలోచన చేసి పార్లమెంటు అక్కడ ఆంధ్ర భవన్లో ఉండి ఆయన లోకేష్ గారి ఆదేశ ప్రకారం పనిచేయడం మా అందరికీ కూడా ఒక రకమైన పట్టుదల నింపింది. అందరూ కూడా మరొకసారి ఆయనకి అందరూ తెలియజేశారు. ఈవేళ ఉదయం కూడా వచ్చి వారందరికీ కూడా సానా సతీష్ గారి ఆఫీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రజా దర్బారుకి విశేషమైన స్పందన రావడంతో మా మీద కూడా ఒత్తిడి
ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అనేక పనులు జరుగుతున్నాయని చెప్పి ఒక ఆలోచన దగ్గర రావటం వల్ల అనేక విషయాల పట్ల శ్రద్ధగా ముందుకెళ్తున్నారు అని ఆలోచన రావటం వల్ల మా మీద ఒత్తిడి పెరుగుతుంది. దాని పరంగా మేము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దానికి చేయవలసిన విధంగా మేము చేస్తున్నాం. అధికారులు కూడా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా